నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ 186. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, కింద పడిన ఒకడు లేచి కత్తి తీసుకుని అభిని పొడవబోతుంటే పక్కనే ఉన్న ఆరు వాడిని గమనించి టెన్షన్గా అభి అని అరుస్తూ అభికి అడ్డుగా పరిగెత్తడంతో అభి పొట్టలో దిగాల్సిన కత్తి ఆరు పొట్టలోకి దూసుకెళ్ళింది. రేపపాటలో జరిగిన ఆ షాకింగ్ సంఘటనకి మహి, వైదేహి, అక్షయ్ అదిరిపడి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే గుండాగినంత పనైంది అభికి. ఆరు అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ పొడిచిన వాడిని భయంకరమైన కోపంతో కళ్ళలో నిప్పులు చిమ్ముతూ భస్మం చేసేలా చూశాడు అభి. ఆ చూపులకు బెదిరిపోయిన రౌడీ ప్రాణభయంతో ఆరుని పొడిచిన కత్తి వెనక్కిలాగి పారిపోయేందుకు యత్నిస్తుండగాని అభి పడిపోతున్న ఆరుని ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో వాడి చేతిలో కత్తి లాక్కుని ఆవేశంగా వాడి తలను నరకడంతో మొండెం నుండి వేరుపడి అక్షయ్ కాళ్ళ ముందు పడింది తల. దాంతో మిగిలిన ముగ్గురు రౌడీలు బెదిరిపోయి పరిగందుకున్నారు. రక్తం చిమ్ముతున్న పొట్టను పట్టుకొని కళ్ళు తేలేసిన ఆరుని చూస్తూ, ఆరు నీకేం కాదు, నీకేం కాదు అంటూ అభి ఆమెను చేతిలోకి ఎత్తుకున్నాడు. చెల్లిని ఆ పరిస్థితుల్లో చూసి అక్షయ్ హృదయం విలువలలాడిపోయింది. భయంతో ఆరుని పట్టుకొని నీకేం కాదు అని ఎమోషనల్ అయ్యాడు. ఫాస్ట్గా పరిగెత్తి కార్ స్టార్ట్ చేసి అభి దగ్గరకు వచ్చిన మహి, ఫాస్ట్గా తీసుకురా అభి, ఆ కార్ డోర్ విరిగింది అనడంతో ఆరుని మహి కారు వెనుక సీట్లో కూర్చోబెట్టి అభి పట్టుకుని కూర్చోగా బాబుని ఎత్తుకుని వచ్చి ఆరుకి మరోవైపు కూర్చొని వేగంగా కొట్టుకుంటున్న గుండెతో భయాందోళనలతో ఆరు వైపు చూస్తుంది వైదేహి. అక్షయ్ ముందు సీట్లో కూర్చోగా కార్ స్టార్ట్ చేసిన మహి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆరుని టెన్షన్గా చూస్తూ భయంకరమైన స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నాడు. ఆరుకి ఏమవుతుందో అనే భయంతో అవి గుండె వేగం రెట్టింపవగా కాళ్ళు చేతులు షివరవుతున్నాయి. తన తలకి తగిన దెబ్బకి తలంతా మొద్దుబారినట్టుగా అవుతుంటే కళ్ళు మసకబారాయి. బలవంతంగా కళ్ళు తెరుస్తూ కళ్ళలో నుండి దారాలుగా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ స్పృహ తప్పుతున్న ఆరు చెంపలపై తడుతూ, ఆరు కళ్ళు తెరువు ప్లీజ్, ఒక్కసారి బాబుని చూడు, నీకోసం ఎంతగా ఏడుస్తున్నాడో, చిన్న పిల్లాడారు ఆరు అని అభి గుండె పగిలేలా ఏడుస్తుంటే అక్షయ్ మహిళ హృదయం తల్లడిల్లిపోయింది. తల్లి పరిస్థితి తెలియకపోయినా పాల కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న బాబుని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తూ కోడలి కోసం అల్లాడిపోతున్న కొడుకుని చూసి వైదేహి మనసు ఎంతో వేదనతో నిండిపోయింది. ఏడుస్తూ ఆరు చేయి పట్టుకుని కుదుపుతూ ఉంది. బాలింతైన ఆరు పచ్చి పొట్టలోకి కత్తి బలంగా దూసుకెళ్లడంతో రక్తం ఎక్కువగా పోయి నొప్పితో విలవిలలాడుతూ బాబు ఏడుపు వినపడుతుంటే అల్లాడిపోతూ కళ్ళు తెరవడానికి విఫల ప్రయత్నం చేసిన ఆరు హాస్పిటల్ చేరేలోపే స్పృహ కోల్పోయింది. వెంటనే కార్ దిగి ఆమెను ఎత్తుకొని డాక్టర్ అని అరుస్తూ లోపలికి పరిగెత్తాడు అభి. వెంటనే అలర్ట్ అయిన డాక్టర్స్ హుటాహుటిన తనని ఆపరేషన్ థియేటర్కి స్ట్రెచర్పై తీసుకెళ్తుంటే అభి ప్రాణం పోతున్న బాధతో ఆమె చెయ్యి వదిలేక వదిలి లోపలికి వెళ్తున్న ఆమెను చూస్తూ అక్కడే మోకాళ్లపై కుప్పకూలాడు. అభి అంటూ దగ్గరికి వెళ్ళిన మహి అతని చెయ్యి పట్టుకుని పైకి లేపుతూ, అభి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా, నీకు కూడా చాలా పెద్ద గాయమైంది, బ్లడ్ లాస్ అయింది అంటుంటే, నువ్వు అన్నయ్య, ఆరుకి ఎలాంటి ప్రమాదం లేదని తెలిసేంతవరకు నేను ఎక్కడికి కదలను అంటూ కొన్ని రోజుల క్రితం ఆరు తనకి తాయితూ కడుతూ ఉన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇది మీకు ఏ ఆపద రాకుండా రక్షగా ఉంటుంది అన్న ఆరు మాటలు గుర్తుకొచ్చి, నాకు ఏమి కాకూడదని ఇంతగా ఆరాటపడ్డావారు, నాకు రక్షగా నువ్వున్నావు, కానీ నేను నీకు రక్షగా ఉండలేకపోయాను, నేను కాపాడుకోలేకపోయాను అని గుండె నిండా వేదనతో పిడికిల్ని నేలికేసి కొడుతుంటే మహితో పాటు అక్షయ్ అతన్ని పట్టుకుని ఆపారు. బావా, చెల్లికి ఏం కాదు, మనందరి కోసం క్షేమంగా తిరిగి వస్తుంది, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకుంది రా బావా అని అక్షయ్ లాగుతున్నా. లేదక్షయ్, నేను ఎక్కడికి రానిప్పుడు అన్నాడు అభి బేలగా ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ. అతన్ని కళ్ళ నీళ్లతో చూస్తూ బలవంతంగా లేపి చైర్లో కూర్చోబెట్టి పక్కన నిల్చున్నారు మహి, అక్షయ్. వైదేహి చేతుల్లో ఉన్న బాబు ఎంతకీ ఏడు పాపకపోవడంతో వాడిని తీసుకుని గుండెకు హత్తుకున్నాడు అభి. ఏడవకు నాన్న, మమ్మీ వచ్చేస్తుంది, నువ్వంటే తనకి ప్రాణం, ఇంకాసేపట్లో కళ్ళు తెరుస్తుంది, ఏం కాదు ఏడవకు అని ఏడుస్తుంటే అతన్ని కన్నీళ్లతో ఆవేదనగా చూస్తూ గోడకు ఆనుకుంది వైదేహి. కొడుక్కి భార్యగా, ఇంటికి కోడలిగా ఉండే అర్హత లేదని, తన కొడుకు జీవితంలో నుండి తను శాశ్వతంగా బయటికి వెళ్ళగొట్టాలి అనుకున్న ఆ కోడలు నిత్య అక్షయల ప్రేమ విషయంలో నిందించి తను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటివేసిన ఆ కోడలు స్థాయి తక్కువ అని చిన్నచూపు చూసి నిత్యం సూటిపోటి మాటలతో అవమానించి ద్వేషించిన కోడలు ఇప్పుడు తనని, మనవడిని, కొడుకుని తన ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుకుంది.
కోడలి కోసం కొడుకు కన్న తల్లిని కాదనుకొని వదిలేసి ఇంట్లో నుండి వెళ్ళినప్పుడు దానికోసం కన్న తల్లిని కాదనుకుంటాడా అని ఎంతగానో రగిలిపోయింది తను. కాని భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి తన ప్రాణాలను అడ్డేసిన ఆరుని చూసి ఆనాడు కొడుకు తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది వైదేహికి. కోడలి విషయంలో తను ఎంత దారుణంగా ప్రవర్తించింది తలుచుకుంటుంటే ఆమె హృదయం చేదుగా మారిపోయింది. ఈ సంఘటన ఆమెను ఎంతగానో కలచివేసింది. తను ఇన్నాళ్ళు గర్వంగా చెప్పుకున్న ఏ స్థాయి డబ్బు తమని కాపాడలేదు. తను స్థాయి తక్కువ అని అవమానించిన కోడలు, కాబోయే అల్లుడు, వద్దనుకుని దూరం పెట్టిన మహి, వాళ్ళే ప్రాణాలకు తెగించి పోరాడి తమను కాపాడారు. వాళ్ళే లేకపోయింటే తమ పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవడానికి భయం వేసింది వైదేహికి. ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్న అక్షయ్ మహిళ వైపే బేలగా చూస్తూ ఉంది. డాక్టర్ బయటికి రాగా అందరూ అతని దగ్గరికి పరిగెత్తి భయంగా చూస్తుంటే తనకి చాలా బ్లడ్ లాస్ అయింది, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి అనే మాట పూర్తయ్యేలోపే నేను ఇస్తాను డాక్టర్, నాది సేమ్ బ్లడ్ గ్రూప్ అన్నాడు అభి. అభిమన్యు గారు, మీ తలకి గాయమై మీరు కూడా చాలా బ్లడ్ లాస్ అయ్యారు, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. నాకేమైనా పర్లేదు డాక్టర్, నా ఆరోగ్యం కాకూడదు, పదండి అని తొందర పెడుతున్న అభి చేయి పట్టుకుంది వైదేహి. అభి తల తిప్పి చూస్తుంటే వద్దభి, నువ్వు బ్లడ్ ఇవ్వద్దు అంది. అభితో పాటు మహి, అక్షయ్ విస్తుపోయి చూస్తుంటే డాక్టర్, నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్, నాది ఎక్కించండి అన్న వైదేహి మాటలకు ఆశ్చర్యంగా చూశాడు అభి. భరోసాగా కళ్ళు మూసి తెరిచింది వైదేహి. త్వరగా రండి అని డాక్టర్ వైదేహిని లోపలికి తీసుకెళ్తుంటే డాక్టర్, ఆరుకి ఎలాంటి ప్రమాదం లేదు కదా భయంగా చూస్తూ అడిగాడు అభి. ఇప్పుడేం చెప్పలేము అభిమన్యు గారు, షీజ్ ఇన్ క్రిటికల్ కండిషన్ అంటూ ఫాస్ట్గా లోపలికి కదిలాడు. అతని మాటలకు అభి తలెంతా తిరిగినట్టుగా అనిపిస్తుంటే 2 చేతులతో తలపట్టుకుని చైర్లో కూలబడ్డాడు. పక్క బెడ్పై స్పృహ లేకుండా ఆక్సిజన్ మాస్క్తో, చేతులకు సెలైన్, బాడీ ఫంక్షనింగ్ మానిటరింగ్ ఎక్విప్మెంట్స్ వైర్స్తో పడి ఉన్న ఆరుని కళ్ళనీళ్లతో ఆవేదనగా చూస్తూ బ్లడ్ ఇస్తుంది వైదేహి. విషయం తెలియని భూపతి నాయుడు, జగదీశ్వరరెడ్డి తమ ప్లాన్ పక్కాగా అమలవుతుందనే సంతోషంతో జగదీశ్వరరెడ్డి గెస్ట్ హౌస్లో కూర్చొని రింగ్ చేస్తున్నారు. అన్నా అన్నా అంటూ తన మనుషుల అరుపులు విని పని పూర్తయిందనుకుంటా అంటూ నవ్వుకుంటూ భూపతి నాయుడు బయటికి రాగా వెనకే వచ్చాడు జగదీశ్వరరెడ్డి. రేయ్, ఎక్కడ్రా బాబు, మనం అనుకున్న స్పాట్కి తీసుకెళ్లారా విజయ్ గర్వంతో అడిగాడు భూపతి నాయుడు. బాబుని స్పాట్కి తీసుకెళ్లడం కాదన్నా, మేమే స్పాట్ నుండి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పారిపోయొచ్చాం. ఏమంటున్నారా మీరు అని భూపతి నాయుడు అయోమయంగా చూస్తుంటే వీళ్ళు అభిమన్యుగాన్ని ఏసేయలేదా అని జగదీశ్వరరెడ్డి టెన్షన్గా చూస్తున్నాడు. ఆ అభిమన్యుడే కంత్రి అనుకుంటే ఇంకొక జగత్కంత్రి మధ్యలో వచ్చాడన్నా. ఇద్దరూ కత్తులతో సింహాల్లా విరుచుకుపడి మనలని కైమా చేసేసిల్లన్నా. ఎంతమంది చచ్చారో లెక్కేలేదు. ఆ అభిమన్యు భార్యను పొడిచిన వాడినైతే ఏకంగా తలనరికేశాడన్నా. మేమే బ్రతికి బయటపడ్డాం. ఆ మాటలు వినగానే షాకింగ్గా మొహాలు చూసుకున్నారు భూపతి నాయుడు, జగదీశ్వరరెడ్డి. వాడి కొడుకుని తీసుకురమ్మంటే వాడి భార్యనెందుకు పొడిచారా భూపతి టెన్షన్గా అడుగుతుంటే జగదీశ్వరరెడ్డి వైపు చూశాడు ఆ రౌడీ. అవి బ్రతికి ఉన్నాడు అని తెలిసిన జగదీశ్వరరెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భార్యను పొడిచినోడి తల తీసేశాడంటే మేమే చేయించామని తెలిస్తే మమ్మల్ని నిలువునా నరికేస్తాడు. భయంతో అతని ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి. దాదాపు 180 మనుషులరా, ఏం పీకకుండా వాళ్ళ చేతిలో తన్నులు తిన్నారా? సిగ్గులేదారా మీకు భూపతి మాటలకు. అన్నా, ఆ అభిమన్యు కోసం వచ్చిన ఆ ఇద్దరు కూడా మామూలు మనుషులు కాదన్నా. ఒకడు వాడి భార్య అన్న అయితే ఇంకొకడు ఎవరో తెలియదు, కానీ ఆ అభిమన్యు మీద ఒక్క దెబ్బ పడగానే ఏముడిలా జాలి దయ లేకుండా మనలను పొట్టు నరికేసిండు. మా వెనుకుంది మీరే అని తెలిసిందన్నా. వాళ్ళు మిమ్మల్ని బ్రతకనియ్యరు, పారిపోండన్నా, రేయ్ పదండ్రా అని వాడు పరిగెత్తగా మిగతా 2 రౌడీలు కూడా వాడి వెనకాలే పరిగెత్తారు. ఇదేంటి జగదీశ్వరరెడ్డి గారు, ఇలా జరిగింది? వాడి భార్యకి ఏమైనా అయితే మనల్ని ప్రాణాలతో ఉండనివ్వడు ఆ అభిమన్యు. కొడుకుని జైలు నుండి తీసుకొద్దామని ప్లాన్ వేసి నా చావును నేనే కొని తెచ్చుకున్నాను. వాడి నుండి తప్పించుకునే మార్గం చెప్పండి అని అడిగాడు బెదురుగా చూస్తూ. నాకు మాత్రం ఏం తెలుసు భూపతి, ముందైతే థ్రెట్ ఉందని పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుందాం. మన వాళ్ళు చాలామంది చచ్చారు కదా, వాళ్ళని చంపిన కేసులో వాడిని ఇరికిస్తే గానీ మనం బ్రతికి బయటపడలేం. నా బామ్మర్దికి ఫోన్ చేస్తాను అని లోపలి కదలగా ప్రాణభయంతో అతనితో పాటు పరిగెత్తాడు భూపతి. బ్లడ్ ఇచ్చేసి బయటికి వచ్చేసిన వైదేహి హాస్పిటల్ ఎంట్రన్స్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు ముందు చేతులు జోడించి, దేవుడా, నేను ఎప్పుడూ నిన్ను ఏ కోరిక కోరలేదు. నా కోడలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది, తనని బ్రతికించు దేవుడా,
నా కోడల్ని దూరం చేసి నా కొడుకు జీవితాన్ని అన్యాయం చేయొద్దు. తను లేకుండా వాడు బ్రతకలేడు. 2 నెలలు కూడా నిండని ఆ పసిపిల్లాడికి తల్లిని దూరం చేయొద్దు. నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయొద్దు. త్వరగా కోలుకునేలా చేయి దేవుడా అని ఏడుస్తూ వేడుకుంది వైదేహి. మహేంద్ర ఫ్యామిలీతో పాటు హాస్పిటల్ లోపలికి వస్తూ కనిపించడంతో ఏమండి అని ఏడుస్తూ మహేంద్రకి ఎదురుగా వెళ్ళి హత్తుకుంది వైదేహి. ఆమెను దగ్గరికి తీసుకుని, కోడలికి ఏం ప్రమాదం లేదు కదా, మీరందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగాడు మహేంద్ర గాబరాగా. ఆరాధ్య ఆరాధ్య అని నోటి మాట రాక ఏడుస్తూ ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తుంటే కంగారు పడిపోతూ అభి దగ్గరికి పరిగెత్తాడు మహేంద్ర. రాజేంద్ర, వసుధ, అయాన్, నిత్య అందరూ టెన్షన్గా అభి వాళ్ళ దగ్గరకొచ్చారు. బావకి గాయాలేం కాకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుని, అభి ఏం జరిగింది, ఆరాధ్య కండిషన్ ఎలా ఉంది అని పక్కన కూర్చుంటూ ఆందోళనగా అడిగాడు మహేంద్ర. ఏం మాట్లాడలేక తనని పట్టుకుని ఏడుస్తున్న అభిని చూసి అందరిలో ఆరాధ్య గురించి భయం మొదలై కళ్ళు వర్షిస్తున్నాయి. అభి వెన్నునిమురుతూ తనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మహేంద్ర. నిత్య ఏడుస్తున్న బాబుని తీసుకుని గుండెకి హత్తుకుని, చిన్ని తండ్రి ఏడవకురా అని చేతుల్లో ఊపుతూ ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా అస్సలు ఊరుకోకపోయేసరికి దుఃఖం పొంగుకొచ్చింది నిత్యకి. ప్లీజ్ వదినా, వీడి కోసమైనా త్వరగా కోలుకోదినా, వీడి ఏడుపు వింటే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తావుగా, రావుదినా ప్లీజ్ అని ఏడుస్తున్నా తనని పట్టుకుని మౌనంగా రోధిస్తున్నాడు అయాన్. ఆరు ఆరు గుండెలు బాదుకుంటూ బోరణ ఏడుస్తూ ప్రసాద్తో పాటు వచ్చిన మీనాక్షి అక్షయ్ను పట్టుకుని కుదిపేస్తూ, అక్షయ్ నారుకేమైంది, ప్రమాదం ఏం లేదు కదా, బానే ఉంది కదా అని భయంగా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉన్న అతన్ని చూసి భయం మొదలై అక్కడే కుప్పకూలింది. దేవుడా, నా బంగారు తల్లికి ఏం కాకుండా చూడు, దానికేమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను అని మీనాక్షి హృదయ విదారకంగా రోధిస్తుంటే కూతురికి ఏమవుతుందో అని ప్రసాద్ గుండెను గుప్పిట్లో పెట్టుకుని అక్షయ్ని పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. వదిన, ఆరుకేం కాదు, క్షేమంగా ఉంటుంది అంటూ తనని పట్టుకుని కన్నీరు మున్నీరైంది వసుధ. అసలేం జరిగింది అని మహేంద్ర మహి వైపు చూస్తుంటే జరిగిన విషయం మొత్తం క్లుప్తంగా చెప్పడంతో మహేంద్రతో పాటు అందరూ షాకింగ్గా చూశారు. భూపతి నాయుడు, జగదీశ్వరరెడ్డి ఇంతకు తెగించారా? మిమ్మల్ని ప్రాణాలతో వదిలేసి తప్పు చేశాం, ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని కోపంతో రగిలిపోతూ అనుకున్నాడు మహేంద్ర. ఫోన్ చేసి చెప్పడంతో నిఖిల్, ఆ వెనుకే వర్ణిక హాస్పిటల్కి చేరుకున్నారు. గాయాలతో ఉన్న మహిని టెన్షన్గా చూస్తూ అతని దగ్గరకు వచ్చిన వర్ణిక జరిగింది తెలుసుకుని ఆరు పరిస్థితికి టెన్షన్ పడిపోతూ ఎమోషనల్ అయింది. ఏ క్షణాన ఏం వినాల్సి వస్తుందో అని అందరూ టెన్షన్గా ఉన్నారు. ఆ జగదీశ్వరరెడ్డి ఇంత దారుణానికి పాల్పడ్డా, ఇక వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టకూడదు అని ఆవేశంతో అంటూ అభి పక్కన కూర్చొని అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నిఖిల్. గంటలు గడుస్తున్నా ఆరు కండిషన్ గురించి ఏం చెప్పలేమని అంటున్నారు డాక్టర్స్. మార్నింగ్ షిఫ్ట్ అయిపోయి అప్పుడే ఇంటికి చేరుకున్న ఆది ఉదయ్కి కాల్ చేస్తూ లోపలికి నడిచాడు. రే, నా ల్యాప్టాప్ ఛార్జర్ లంచ్ టైంలో చూసుకోకుండా నీ బ్యాగ్లో పెట్టేశా, రేపు వచ్చేటప్పుడు తీసుకురా. అలాగేరా, సాయంత్రం కేఫ్లో కలుద్దాం, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఉదయ్ మాటలకు అంత ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అని అడిగాడు ఆది. రే, నిఖిల్ కాల్ చేస్తున్నాడురా, ఆగు, కాన్ఫరెన్స్లో పెడతా అని నిఖిల్ కాల్ లిఫ్ట్ చేసి యాడ్ చేశాడు ఉదయ్. హాయ్ నిఖిల్, ఏం చేస్తున్నావురా? రే, ఆరాధ్యను రౌడీలు కత్తితో పొడిచారా, చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ఆ మాటలకు ఆది గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవగా కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే స్తంభించిపోయాడు. ఒక్కసారిగా షాక్ అయిన ఉదయ్, వాట్, ఏ హాస్పిటల్ రా అని అడిగాడు. నిమ్స్ రా అని నిఖిల్ చెప్పగానే ఆది చేతిలో ఉన్న ఫోన్ జారిపోయి నేలకు తగిలి ముక్కలైంది. ఆ సౌండ్కి కిచెన్లో ఉన్న కృతి పద్మ బయటికి వచ్చేసరికి కారు దగ్గరికి పరిగెడుతూ ఉన్నాడు ఆది. కింద పడిన ఫోన్ చూసి టెన్షన్గా ఆది వైపు చూస్తూ, ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు అని కృతి అడుగుతున్నా ఆ మాటలేవి ఆది చెవికి చేరలేదు. ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. కృతి, పద్మ టెన్షన్గా మొహాలు చూసుకున్నారు. డాక్టర్స్ బయటికి రాగా అతని సమాధానం కోసం టెన్షన్గా చూస్తున్నారు అందరూ. బ్లడ్ ఎక్కించాం, ఆపరేషన్ చేశాం, ఇంకో సర్జరీ చేయాల్సింది, 24 గంటలు గడిస్తే కానీ తన కండిషన్ చెప్పలేం అని చెప్పి డాక్టర్ వెళ్ళడంతో అందరి గుండెల్లో భయం మొదలైంది. కనిపించని ఆ దేవుడికి మనసులోని వేడుకుంటూ టెన్షన్గా చూస్తున్నారు. పాల కోసం ఏడుస్తున్న బాబుకి డబ్బా పాలు తీసుకొచ్చిన వైదేహి బాబుని ఎత్తుకుని తాగిస్తుంటే తల్లి చనుపాలకు డబ్బాకి తేడా తెలుస్తుంటే ఆ డబ్బా పట్టక అటు ఇటు తల తిప్పుతూ ఏడుస్తున్నాడు బాబు. మీనాక్షి, వసుధ, నిత్య ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చుక్క పాలు కూడా తాగకుండా గుక్కపట్టి ఏడుస్తుంటే తల్లి కోసం తల్లడిల్లిపోతున్న వాణ్ణి చూసి
అందరి గుండె తరుక్కుపోతుంది. అవి ఎత్తుకుని బుజ్జగిస్తూ తాగడానికి ప్రయత్నిస్తున్నా తాగట్లేదు. అటు ప్రాణాలతో పోరాడుతున్న భార్య, ఇటు తల్లి కోసం ఏడ్చి ఏడ్చి గొంతు మొత్తం పోయి సొమ్మసిల్లిపోయిన కొడుకు. అవి బాధ వర్ణనాతీతం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరి ప్రయత్నంగా బాబుని తీసుకుని ఆరు దగ్గరికి వెళ్ళాడు. ఆమె పక్కన కూర్చొని, ఆరు ఒక్కసారి కళ్ళు తెరువారు, బాబు చూడు ఎలా అయిపోయాడో, ఆకలితో అలమటించిపోతున్నాడు. ఆరు ప్లీజ్, నీకేమనైతే మేము బ్రతకలేమారు అని ఆమెను గట్టిగా కుదుపుతూ ఉన్నాడు. ఆకలితో అలమటించిపోతున్న బాబు రూమంతా దద్దరిల్లేలా ఏడుస్తూ ఉన్నాడు. క్షణాలు నిమిషాలుగా మారుతూ ఉన్న ఆరులో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు అభికి. రే ఊరుకోరా ఆరు ప్లీజ్, మన బాబు కోసం ఒక్కసారిలే, వాడంటే నీకు ప్రాణం కదా అని బాబుని హత్తుకొని ఏడుస్తుండగా అభి మాటలు, బాబు ఏడుపులు ఆమె చెవుల గుండా మెదడులోని నవనాడుల్లోకి చేరి ఒక్కసారిగా శ్వాస వేగంగా తీసుకుంటూ స్పృహలోకి వచ్చింది ఆరు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆరు కోలుకుంటుందా? ఆరుని ఆ పరిస్థితుల్లో చూసి ఆది రియాక్షన్ ఏంటి? ఆది రియాక్షన్కి కృతి ఎలా రియాక్ట్ అవ్వనుంది? భూపతి నాయుడు జగదీశ్వరరెడ్డిల పరిస్థితి ఏంటి? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వర్షం పడడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, దయచేసి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.